ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనం గురించి, అలాగే ఆయన సేవల్ని ప్రజలు ఇప్పటికీ కూడా ఎందుకు స్మరించుకుంటున్నారు అన్న దాని మీద కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. ముందుగా ఎల్వీకే గారు. సార్, అందరికీ నమస్కారం. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అనగానే ఒక రకమైన వేదనాపూరితమైనటువంటి హృదయం బరువెక్కిపోతుంది. దానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి 400 సంవత్సరాలు దాటినా కూడా మాట్లాడుకుంటున్నాం. అదే పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా అదే విషయాలు మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఒక వర్గం అంటే ఉద్యోగులనో లేకపోతే రైతులనో లేకపోతే కార్మికులనో లేకపోతే ఇంకొకటనో కాకుండా సమాజంలో ఉండే అన్ని వర్గాలకి కావలసినటువంటివి ఏం కావాలనేది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే విద్యారంగం తీసుకుందాం అనుకోండి. 1995 నుంచి ఇప్పటి వరకు ఒక్క నియామకం లేదు, ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో తప్ప. ఆయన 2-3 సార్లుగా యూనివర్సిటీలకు కానీ డిగ్రీ కాలేజీలకి పాలిటెక్నిక్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కాలేజీలు యూనివర్సిటీలు స్థాపించడంతో పాటు అక్కడ నియామకాలు చేపట్టారు. ఈ 30 ఏళ్లలో ఇంక వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. అదే సందర్భంలో జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అసలు కలలో కూడా ఊహించినటువంటిది. అది అనౌన్స్ చేసిన రోజు నేను అక్కడ ఉన్నాను. అసలు నేనైతే షాక్ అయిపోయాను, జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏంటి అని. రెండోది ఏంటంటే విశ్వవిద్యాలయం పెట్టడం కూడా అన్నిట్లో ఏదో సబ్జెక్టు కాకుండా ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి వనరులు ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి కోర్సులు పెట్టండి అని ఒక దిశానిర్దేశం చేయటం. ఇక ఆరోగ్యం వైద్యానికి వస్తే ఎంతమంది చిన్నపిల్లలకి ఆపరేషన్లతో పాటు ఉచితంగా అసలు ఆ కార్పొరేట్ హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడలేనటువంటి కుటుంబాలు కూడా నేరుగా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకునేటటువంటి అవకాశం కల్పించడం. ఫీజులు కట్టలేక చదువుకోకుండా అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి వాళ్ళకి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది, మీరు చదువుకోండి, మీరు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లా మనం చెప్తా పోతే నీటిపారుదల రంగం కానీ విద్యుత్ రంగం కానీ రైతుల రుణమాఫీ ఇంతవరకు చెప్పిన వాళ్ళు తప్ప ₹1 రద్దు చేసిన పరిస్థితి కనపడదు. చెప్తుంటారు మొత్తం మాఫీ రేపటి నుంచి మీరు కట్టక్కర్లా, మీరు తాకట్లేదు, మీ బంగారు వచ్చేస్తుంది అని, కానీ ఆ ఊసే ఉండదు. ఇంకొకటి ముఖ్యమైన ఒక విషయం చెప్తాను సార్. ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో పార్టీ ఎలక్షన్కి వెళ్ళింది, అది మనందరికీ తెలుసు. ఆ మేనిఫెస్టోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు అనుకుంటా నాకు గుర్తున్నందుకు ఆ మేనిఫెస్టో కాపీలని అన్ని శాఖల కార్యదర్శులకి పంపమని చెప్పారు. మీకు తెలుసు, అప్పుడు జగన్ గారు కూడా అదే పని చేశారు. ఫస్ట్ మనం అందరం కూడా అప్పుడు అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళం. నేను మీ పార్టీ మేనిఫెస్టో వాళ్ళకెందుకు అని ఉండబట్టలేక అడిగితే చెప్పింది ఏంటంటే, మేనిఫెస్టో ఎన్నికలప్పుడు పార్టీది, ఎన్నికలై అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఆ అమలు చేసేది ఎవరు? కార్యదర్శులు కదా. అందుకని వాళ్ళు దీన్ని ఒకసారి చదువుకుంటే వాళ్ళకు ఒక ఇంత సునిశ్చితమైనటువంటి దృష్టి, ఒక మాట కట్టుబడాలనేటువంటి వ్యక్తి ఎవరికి ఏం కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, బయటికి వెళ్ళి పల్లెబాట నగరబాట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వాళ్ళకి కావాల్సిన వసతులు. ఒక సినిమాలో ఉంది సార్, మా ఊరికి రాలేదని ఒక ఆయన అడుగుతాడు ఏదో సినిమాలో. ఆయన చెప్తాడు, మీ ఊర్లో గుంట పూడ్చామా, మీకు బస్సు వస్తుందా అని. ఆ తరహాలో ప్రతి ఇంచు మీద ప్రతి గ్రామం మీద అవగాహన పెంచుకోవడంతో పాటు అవన్నీ చేసినటువంటి ఒక మహనీయుడైనటువంటి. అందుకనే ఇవాళకి ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, కంపేర్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో, కేంద్రంతో సౌహృద్భావ వాతావరణంలో నడిపించడంలో, రాష్ట్రంలో ఎక్కడ ఈ అసమ్మతులు, దాన్ని ఎగదేయటాలు ఇవన్నీ ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో అందరినీ ఒక బృందంగా చేర్చి, పైగా కాంగ్రెస్ పార్టీలు మామూలు వ్యవహారం కాదు, దాన్ని ఒక బృందంగా ఒక గొడుగు కింద తీసుకొచ్చి పార్టీని నడపటం. తర్వాత ఒక మాట చెప్తాను సార్, ఈ ఎన్నికల్లో ఓటమికి గెలుపుకి నాదే బాధ్యత అని దమ్మునని చెప్పినటువంటి లీడరు, కార్యకర్తలకు ఒక భరోసా, మొత్తం పార్టీకి ఒక భరోసాగా ఉన్నటువంటి లీడరు. అందుకనే ఈ రోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పెట్టిన యూనివర్సిటీ, ఆయన పెట్టిన కాలేజీ, ఆయన పెట్టినటువంటి ఇది, ఆయన వల్ల నేను చదువుకున్నాను. మొన్న ఎక్కడో ఒక మహిళ అనుకుంటా బహుశా, జగన్ గారి వల్లనే నాకు ఇదైంది అని ముఖ్యమంత్రి ఎదురుగానే చెప్పారు. అంటే మనసులో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎదురుగానే చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారా లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురుగానే నేరుగానే ముఖాముఖిలో చెప్పారు. అంటే జగన్ గారు ఇచ్చారు, దానివల్ల చదువుకోగలిగాను. అంటే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో కూడా ఏమంటారు, లెగసీ కంటిన్యూ అయింది. పాఠశాలలు 15,000 పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ లాగా తయారు చేయటం అనేది
ఇంగ్లీష్లో తెలుగులో బైలింగ్వల్ బుక్స్ ఇవ్వడం అనేది, కలర్ ప్రింట్లో ఇవ్వడం అనేది, ఇన్స్పైట్ ఆఫ్ అసలు ఎన్ని ఆటంకాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఆటంకాలే ఎంత సార్. ప్రచారం, డిక్షనరీ ఇవ్వటం అసలు. ఈనాడు లాంటి పత్రిక దుష్ప్రచారం, వాళ్ళకి పనే లేదు, అది నాశనం. డిక్షనరీలు ఇచ్చారు పిల్లలకి. రెండోది ఏంటంటే యూనిఫామ్ అంటే డిక్షనరీ ఇస్తే కూడా దాంట్లో ఏదో పలానా పేజీలో పలానా అర్థం ఉందని ఆక్స్ఫోర్డ్ రాసిన దాన్ని కూడా జగన్ గారికి అంటగట్టారు. ఇంత దుర్మార్గంగా. మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి సార్, డిక్షనరీ అప్పుడు ప్రభుత్వం తయారు చేయలేదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డిక్షనరీలో ఏదైతే బాగుంటుందని ఒక నిపుణుల కమిటీ వేసి కమిటీ ఎంపిక చేసిన ప్రకారం ఆ డిక్షనరీ చేసినారు తప్ప దాంట్లో పదానికి అర్థం ఇది ఉంది కదా అని అది కూడా జగన్ గారికి ఆపాదిస్తే వాళ్ళని అంటే ఆ దౌర్భాగ్య స్థితిని ఏమనలేము. ఇక్కడ ఇంకొక మాట చెప్తా సార్, యూనిఫామ్ కూడా ఏదో ఎల్లో ఎల్లో అని కుట్టేసికుండా మెజర్మెంట్స్ తీసుకొని ఇచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది అది. అందుకనే ఆయన ఈ రోజు కూడా మహానేత, మహనీయుడు అనుకుంటున్నారు. ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికీ. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఫీ రియంబర్స్మెంట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇంకొక ఇన్ని సంవత్సరాలైనా సరే, ఇప్పటికి 30 ఏళ్లలో నేను చెప్పినా కదా మీకు, నియామకాలు లేవు, అన్ని గుండు సున్నలు అయిపోయినాయి. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మహానేత పెద్ద ఆయన మా రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలతో కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. అయితే మేము యాక్చువల్ గా మేము టీడీపీ సార్. 83 నుంచి రామారావు గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము టీడీపీ. 99 నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం రాజశేఖర గారి భావజాలతో కొద్దిగా నడుచుకుంటూ ఉన్నాం. 2004 తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్ గా మేము హాస్పిటల్ పాలే, మేము బంగారం అంతా కూడా బ్యాంక్ లో ఉండిపోయిందండి. ఆ రోజు ఆయన తీసుకువచ్చిన రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దానివల్ల నేను సీఎం జోన్ లోకి వచ్చేసానండి. ఆ తర్వాత ఇంకొకసారి కూడా సీఎంఆర్ ద్వారా కూడా మేము లబ్ధి పొందాం రాజశేఖర్ గారికి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజు రాజశేఖర్ గారి వల్ల ఎంతో మంది బెనిఫిట్ పొందారండి. ఆ రోజు రైతు రుణమాఫీ అప్పుడు కూడా ఎంతో మందికి పెద్ద పెద్ద లోన్లు పోయి ట్రాక్టర్లు అన్ని బయటకు ఫ్రీ అయిపోయింది. అలాంటి వారు కూడా ఈ రోజు పిల్లలకి చెప్పలేక కేవలం కులం, మతం, ఈ రాజకీయ పార్టీలు తప్ప వేరే ఏం చూడలేదు. ఎంతో మంది వాళ్ళ ఇంజనీర్లు అయ్యారండి, ఎంతో మంది అమెరికా పోయారు. ఎందుకు వీరు అంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజు అట్లాగే ఆయన అడుగుజాడల్లో ఆయన పాలసీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ చేస్తున్నారండి. ఇప్పుడు విద్య, వైద్యం, అట్లాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఓన్లీ ఇది సాఫ్ట్వేర్ అనండి. ఇవాళ ఎన్నో పోర్టులు వచ్చినాయి, ఎన్నో వైద్య కళాశాలలు వచ్చినాయి. ఆ పోర్టులు ఇవాళ అబద్ధాలన్నింటి మీద స్పందించే టైం లేదు. వాస్తవానికి అవేమీ చెప్పలేక ఒక ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని బురదేసే కార్యక్రమం. రెండు సమతోలనం చేయండి. ఇగో ఇది మంచి, ఇది చెడు, లేదు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది లోపం, ఇది ప్లస్. అవేమి చేయకుండా అడ్డగోలుగా రాసే వాళ్ళతోటి మీరు ఎందుకు, ఇక మనం ఏం చేయలేము. ఇది దుష్ప్రచారం సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేయటం, యూట్యూబ్ని వందల సంఖ్యలో పెట్టించి మళ్ళీ ఎదురుదాడి చేయటం అనేది ప్రస్తుతం జరుస్తున్నటువంటి చరిత్ర. అది దాని జోలికి వెళ్ళలేం ప్రస్తుతం. రాజీవ్ గారు. సార్, మీకు ఎల్వి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. వైఎస్ఆర్ అంటే ప్రతి పేదవాడి ఇంటికి వెలుగు వైఎస్ఆర్, రైతన్న గుండెకు భరోసా వైఎస్ఆర్, అనారోగ్యంతో ఉన్న రోగికి ఆరోగ్యం వైఎస్ఆర్, ప్రతిభావంతులైన పేదింటి విద్యార్థికి భవిష్యత్తు వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా చెరగనటువంటి చిరునామాగా నిలిచిన పేరు వైఎస్ఆర్. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు సాక్షి టీవీ ఛానల్ వేదికగా తెలియజేస్తూ అర్పిస్తూ 2 విషయాలు చెప్పాలి సార్. వైఎస్ఆర్ గారు చనిపోయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ వైఎస్ఆర్ గారి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ చావదు. వైఎస్ఆర్ గారు ఈరోజు మన మధ్య లేకపోయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ ఆశయాలు ప్రతి ఇంటిలో కూడా మనకు కనబడతా ఉంటాయి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుబంధం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు అందరికి ఒక పేరు పెట్టి పిలిచేవారు. ఓ పేరు ఉన్నప్పటికీ ఆయన అంటూ ఒక మంచి పేరు ఏదో ఇచ్చేవారు అందరికీ కూడా. అలాగే నాకు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పేరు బాల కాంగ్రెస్. నేను ఏదన్నా సభల్లో ఆయన ముఖ్యమంత్రిగా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం పెరిగిపోయి వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో విశాఖపట్నం సత్యం శంకుస్థాపనకు వచ్చినప్పుడు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఉంటే అందులో నాతో కూడా మాట్లాడించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏ బ్యాకింగ్ లేని వాళ్ళని
చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎవరినైనా రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహిస్తారని చెప్పడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఆ మహనీయుడితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ నేను మర్చిపోలేను నా చరమాంకం వరకు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సుమతి శతకంలో పద్యం నాకు గుర్తొచ్చింది మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజశేఖర రెడ్డి గారు మహోన్నతమైనటువంటి నాయకుడు, మహానేత, నో డౌట్ అందులో. కానీ అయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక కొడుకుకి తండ్రే. ఆ పుత్రుడు పుట్టినప్పుడు తండ్రికి సంతోషం కలగదు, ఆ పుత్రుడు కనుగొని జనులు ఆ పుత్రుని పొగిడిన నాడు ఆ తండ్రి పుత్రోత్సాహము పొందుడు సుమతి అని ఆ పద్యం, దాని తాలూకా భావన, తాత్పర్యం. సో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో ఉన్నారు, స్వర్గంలో ఉండి కూడా పుత్రోత్సాహంతో ఉంటున్నారు. నిజంగా ఒక మహానాయకుడు మరో మహానాయకుడిని ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రజలకు నా తరపున ఆ ప్రతినిధిగా నువ్వు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చి వెళ్ళారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా వైఎస్ఆర్ లివ్స్ ఆన్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. రైట్. జగన్ గారు అనంతపురం నుంచి. జగన్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెద్దలకు మీకు పెద్దలు సార్. పెద్ద ఆయనతో నాకు ఒక పెద్ద ఆయన చనిపోకముందు చాలా సంవత్సరాలు నాకు అనుబంధం ఉన్నాయి సార్. బట్ అయితే ఆయన మాకు ఏమంటే ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో అప్పటి నుంచి ఈ కులము ఆ కులము ఏ ప్రాంతం లేదు సార్. ప్రతి ఒక్కరు ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు నా పిల్లలు చదువుకుని పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నారంటే అది సార్ పాలన అంటే అట్లా చేయాలి. ఏ ప్రభుత్వాలైనా కానీ అట్లా చేస్తే వాళ్ళకు గౌరవం ఉంటుంది సార్. కానీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది సార్? నీ కులమా మా కులమా, నీ కులమోనికి నా కులమోనికి ఎందుకు వచ్చింది ఈ దరిద్రం? మీరు అన్నట్లు వాస్తవమే, కులమత రాజకీయాలు పెరిగిపోతా ఉన్నట్టుగా. కొంచెం నివాళులు అర్పించుకుందామని చేశాను సార్. గుడ్ గుడ్ రైట్. అయితే ఇక్కడ ఒక విషయం నేను కూడా చెప్పాలి. పోలవరం, పులిచింతల ఆ రోజున ఫస్ట్ క్యాబినెట్ అయిన తర్వాత కిందకు వచ్చి మేమంతా సెక్రటరియట్లు కింద ఉంటే వాట్ సార్ అంటారు ఆయనకి అలవాటు ప్రకారం. పోలవరం, పులిచింతల కడతారా అంటే కట్టి చూపిస్తానండి అన్నారు. నిజంగానే ఆయన ఆ రకమైనటువంటి చొరవ, ఆ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్ళి ఉండకపోతే ఈరోజు పోలవరం లేదు, పులిచింత లేదు. అందుకు మాత్రం నేను ఘన నివాళి అర్పిస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి. నా పరిపాలన వల్ల 50 మంది ఎంతో కొంత బెనిఫిట్ పొందారు. అందులో చంద్రబాబు గారు మీరు ఉన్నారని ఆయన అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంది చంద్రబాబు గారు ఉంటారంటే అని. అప్పుడు ఆయన చెప్పారు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ కొంత రేటు పెరిగితే నేను భరిస్తాను, స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పి ఆ 25 రూపాయలు నీకు కూడా తగ్గినాయి అని చెప్పినప్పుడు అందరూ చాలా సరదాగా తీసుకున్నారనమాట.